యెషయా 28-29 వచనాన్ని ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఐన్స్టీన్ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా సైంటిస్ట్ ఏ బుక్ చదివి ప్రార్థన చేసేవాళ్ళు? వాళ్ళ పేరెంట్స్. బైబిలే. చాలా తెలివైన వాడని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత ఆ మెదడుని తీసి దాచారు. ఆ తర్వాత ఆ మెదడుని అనేక ముక్కలు చేసి అమ్ముకున్నారు. మొత్తానికి రకరకాలుగా ఏవో ప్రయత్నాలు చేశారు. చాలా ఆయన మెదడు చాలా తెలివైంది, చాలా బుద్ధి కలిగింది. అసలు ఆయనకి తెలివినిచ్చింది ఎవరు? ఆ బుద్ధినిచ్చేది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఏ బుక్ చదివేవాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివాడు. ఆయన స్కూల్లో పనికిరాడు, వెళ్ళిపోమని చెప్పారు. ఆ టీచర్ చెప్పిందట, చిన్న పేపర్ మీద రాసి, మీ బాబు చదువుకు పనికిరాడు, ఏ స్కూల్కి పంపొద్దు, మా స్కూల్కి కూడా వద్దు, హైపర్ స్టూడెంట్ అంటే మానసిక రోగి, ఇంట్లో ఉంచుకోండి అమ్మా అని చెప్పి రాసి పంపిస్తే వాడు ఆడుకుంటూ పాడుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాయంట. అమ్మా ఇదిగో టీచర్ ఇచ్చింది చదువు అని చెప్పి ఇస్తే ఆమె ఓపెన్ చేసి చూస్తే అందులో రాసింది, మీ కుమారుడు ఇంకా స్కూల్కి పంపించొద్దని. ఆమె కళ్ళని నీళ్లు గారిపోతున్నాయి. అప్పుడు అడిగా అంట, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్ ఏమన్నా నా గురించి బ్యాడ్గా చెప్పిందంటే, లేదు నాయన నువ్వు చాలా తెలివైన వాడు అంట, చాలా బుద్ధిమంతుడు అంట. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు బుద్ధి ఎక్కువైందని ఏడుస్తున్నా, నీకు జ్ఞానం ఎక్కువైందని ఏడుస్తున్నా. మిగిలిన స్టూడెంట్స్ కన్నా నీకు ఏముందంట? తెలివి ఎక్కువ ఉందంట. అయితే ఇంక నేను స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అవును, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే నీ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక బుక్ నీకు, ఆ బుకే హోలీ బైబిల్ ఇస్తున్నాను, దీన్ని చదువుకో రోజు. అవునా? ఒక్క సబ్జెక్ట్ చాలమ్మా. ఎస్, చదువుకో. మరి ఏం చేయాలి? రాయి, వాక్యాలు చదువు, వాక్యాలు రాయి. నీ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకో, వాక్యం చదువు. దేవుని జ్ఞానం ఇమ్మన్నాడు, బుద్ధినిచ్చే దేవుడు పైన ఉన్నాడు. స్కూల్లో టీచర్స్ నీకు చదువు చెప్పలేని స్థితికి వచ్చేసారు కాబట్టి నువ్వు వారు నిన్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు కనుక నిన్ను కంట్రోల్ చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి అప్పగించుకోమని ప్రార్థన చేసి అనుదినం బైబిల్ చదవడం నేర్పించిన తల్లి, నా బిడ్డకు నీవే మాస్టర్గా ఉండుదేవా, నీవే బోధకుడిగా ఉండుదేవా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇమ్మని ప్రార్థించింది. ఏ ఆలోచన? ఏం ఆలోచన అండి, ఏం ఐడియా ఏంటి అంటారు కదా. ఏం ఐడియా బ్రదర్? ఏదో కనిపెట్టాలని ఆరాటం అతనిలో వచ్చిందట. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి రాకుండా బల్బును కనిపెట్టుంటాడా? చెప్పండి. మీకేమైనా కనిపెట్టాలని ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? బల్బును కనిపెట్టారా? లేదు కదా. ఉన్న బల్బును వాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. బల్బును కనిపెట్టాడు. ఆ ఇద్దరు పిల్లలు చర్చికి వెళ్ళి కూర్చున్నారు. దైవజనుడు చెప్తున్నాడు, ఒక మనుష్యుడు దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఇస్తాడు, రెక్కలు చాపి పైకి ఎగురుతారన్నప్పుడు, అన్నా రెక్కలు చాపి పైకి ఎగరడం ఎట్లన్నా? ఏ విధంగా? గెద్దను చూడడానికి వెళ్ళారు రైట్ బ్రదర్స్. వారు ఈ మాట విన్నది ఎక్కడ? చర్చిలో. ఏ వాక్యము? యెషయా 40:31 వచనంలో రెక్కలు చాపి మనిషి పైకి ఎగురుతారన్న వాక్యం విన్నప్పుడు వారిలో కలిగిన ఒక ఆలోచన, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇచ్చాడు దేవుడు. ఈరోజు ప్రపంచం అంతటా ఫ్లైట్లు తిరుగుతున్నాయంటే ఎవరికి వచ్చిన ఆలోచన అది? అందుకే ఎయిర్పోర్ట్లో వీళ్ళు ఫోటోలు పెడుతుంటారు. ఎందుకు పెడుతున్నారంటే ఓ పక్కన వీళ్ళకి వచ్చిన ఆలోచన, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. అంతవరకు ఓడల మీద వెళ్ళడం తెలుసు, నదుల్లో ప్రయాణం తెలుసు, కానీ గాల్లోకి ఎగరాలని ఆశ ఉండేది, కానీ ఎగరలేకపోయేవాళ్ళు. గాల్లోకి ఎగరాలని, ఎలా ఎగరాలో ప్రయత్నించి దాన్ని గెలిచి ఆ ప్రయత్నాన్ని, ఆ నమూనాన్ని ప్రపంచానికి అందజేశారు ఈ రైట్ బ్రదర్స్. వీళ్ళిద్దరికి పెద్దగా మాట్లాడడం రాదు తెలుసా. ఒకరితో మాట్లాడమంటే ముందు మా తమ్ముడు మాట్లాడమని చెప్పాడంట. పెద్దోడు నేను తర్వాత మాట్లాడతానంట. సరే తమ్ముడు మాట్లాడమంటే తమ్ముడు మైకి పట్టుకొని కాసేపు అటు ఇటు చూసి వెళ్ళి కూర్చున్నాడట. అయ్యా మరి మీ తమ్ముడు మాట్లాడడం, మా తమ్ముడు అంత మంచి ప్రసంగం చేశాక నేనేం చేస్తానని చెప్పి వీడికి వచ్చినాయంట. ఇద్దరికి ప్రసంగాలు మాట్లాడడం రాలేదు, కానీ ప్రయత్నం చేశారు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని దేవుడు ఇచ్చాడు. ప్రపంచానికి ఉపయోగపడే ఫ్లైట్లు ఈరోజు అతి వేగంగా మానవులు ప్రయాణం చేస్తారంటే, నలుదిక్కులో ప్రయాణం చేస్తారంటే ఫ్లైట్లు. అవునా కదా? రోడ్ యాక్సిడెంట్స్ కన్నా కూడా ఫ్లైట్ యాక్సిడెంట్స్ తక్కువట. కానీ ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే పోయేది ఎక్కువ ఉన్నవాళ్ళు, కానీ రోడ్ యాక్సిడెంట్లు ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆలోచన చేస్తే ఒక జస్ట్ నిమిషానికి కొన్ని వేల ఫ్లైట్లు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాయని చెప్పి మనం విన్నాం. అమెరికా లాంటి దేశాల్లో, బాగా అగ్రదేశాల్లో ఒక నిమిషానికి ఎన్నో ఫ్లైట్లు ఆకాశంలో తిరుగుతున్నాయి. కాకులు, పక్షులు తిరిగినట్టుగా తిరుగుతున్నాయి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆలోచన శక్తి ఎక్కడ బయలుదేరింది? రైట్ బ్రదర్స్లో. ఎక్కడ విన్నారు వారు? చర్చిలో. ఒక దైవజనుడు వాక్యం చెప్తుండగా ఆ థాట్ ఆ పిల్లల్లోకి వెళ్ళి
ఆ ఆలోచన ఐడియా వాళ్ళు ప్రయత్నించగా ఫలించి నేడు ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, మీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మీ బిడ్డలు మేలు కలిగించే విధంగా సేవా పరిచయంలో ముందుకు వెళ్ళడానికి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ప్రభు మీకు దయచేయునుగాక. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు. ఇది అధిక బుద్ధే, తక్కువ బుద్ధే? ఫ్లైట్ని కనిపెట్టడం, బల్బును కనిపెట్టడం, అద్భుతమైన ఇన్వెన్షన్స్ జరిగాయి. వాటిలో ఎక్కువ శాతము పరిశుద్ధ గ్రంథం చదివిన ఇళ్లలో నుండి వచ్చిన పిల్లలే కనిపెట్టారు. ప్రపంచంలో మీరు చెక్ చేసుకోండి, వాళ్ళ ఇళ్లలో పరిశుద్ధ గ్రంథం ఉండేది, చదివారు, ప్రార్థించారు, అద్భుతమైన ఇన్వెన్షన్స్ చేశారు. ఎన్నో అందరూ ప్రపంచం మన దేశంలో అన్ని దేశాల్లో కనిపెట్టారు. కానీ అందరినీ మించిన జ్ఞానము అందరూ కనిపెట్టిన వాడికంటే ఎక్కువ కనిపెట్టిన వాళ్ళు వారి గృహాల్లో ఉన్న పుస్తకం పేరేంటి? చదివారు, ప్రార్థించారు, కనిపెట్టుకు దేవుడు శక్తినిచ్చాడు. ఈరోజు ప్రార్థన చేద్దాం. మీ చిన్న చిన్న అప్పులు బాధలు తీర్చుకోవడానికి, నీ కుటుంబాన్ని నడుపుకోవడానికి, నీ బిడ్డలు దీవెనకరంగా దీవించడానికి దేవుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇవ్వలేడా? ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న, నీ బ్రతుకులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను జయించేటువంటి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నాకు దయచేయమన్న వారు మీ చేతిని పైకెత్తగలరా? షల్ వి ప్రే? ప్రార్థన చేద్దాం. అధిక బుద్ధి కూడా ఇవ్వగలవు నాయన, బుద్ధి దయచేయమని ప్రార్థన చేద్దాం. బుద్ధి జ్ఞానములు ఆయన యుద్ధ గుప్తములై ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు ఉంటే జ్ఞానములకు మూలమన్నాడు. షల్ వి నీల్ డౌన్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్. ఆస్క్ గాడ్, ఫాదర్ ఐ నీడ్ దట్ విజ్డమ్ లార్డ్. ప్రభువా ఆ జ్ఞానం నాకు కావాలి. గివ్ us knowledge. అధిక తెలివి దయచేయండి. లార్డ్ you will give us a wonderful counseling. ప్రభువా ఆశ్చర్యమైనటువంటి ఆలోచనకర్తగా ఉండండి. Excellent understanding. అధికమైన బుద్ధిని దయచేయండి. Before we born these promises are written. ప్రభువా మేము జన్మించడానికి ముందే ఈ వాగ్దానాలు రాయబడ్డాయి. Before we were exist on this earth you have given these promises Lord. మేము ఈ భూమి మీదకి రావడానికి ముందుగానే ఈ వాగ్దానాలు మీకు ఇచ్చి ఉన్నారు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని దయచేయము నాయన. నీ ప్రజలు మేలు పొందినట్లు, సమస్యల నుండి విడుదల పొందినట్లు, what are they going through today Lord, in the hard times, those who are in difficulties, those who are facing all types of critical situations, I pray that give them a wonderful counseling to overcome that. ప్రభు ఎటువంటి శ్రమలు గుండా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన వారికి నేర్పి అధికమైన బుద్ధిని వారికి అనుగ్రహించి విడుదల దయచేయమని అడుగుతున్నాను. Excellent counseling be given to your children. ప్రభు నీ బిడ్డలకు అధికమైన బుద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాం. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం కూడా సకల కీడు నుండి తప్పించబడి నీ కృపలో వర్ధిల్లులాగున్న సహాయం దయచేసి మీరు మహిం పొందమని, మీ సన్నిధిలో వీరిని బలపరచమని వాగ్దానం ఎత్తి ప్రతిదినం ప్రార్థిస్తుండగా నీ కృపావార్తతో దినమెల్లా మేము సంతోషించులాగున, నీలో వర్ధిల్లులాగున కృప చూపి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వరకు అధికారం గల నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆస్వాదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21 Genesis chapter 50:21 నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్యాభర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి.
ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.